ఉన్నాం, కేవలం పత్రిక ఎందుకు వెళ్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇవాళ వరికి వచ్చేసరికి నీళ్లు ఫ్రీగా వస్తున్నాయి, కరెంటు ఫ్రీగా వచ్చేస్తా ఉన్నారు, కటింగ్ చేయడానికి మిషన్ వస్తున్నది, కొనడానికి ప్రభుత్వం ఉంది, 2 డబ్బులు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇది ఈజీ పంట కాబట్టి మనం వరికి వెళ్తా ఉన్నాం. మిగిలిన పంటలలో మార్కెట్ సమస్య, కోరిన వానకాలం వరి సాగుకు యాసంగి వరి సాగుకు చాలా వ్యత్యాసం ఉండేది. కానీ ఇవాళ గత 2-3 సంవత్సరాల నుంచి వానకాలం 60 లక్షల వరి పంట వేస్తే రేపు నీటి సమస్య, భూమి సమస్య, వాతావరణం. ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది రైతులలో ఒక అవగాహన కల్పించి వ్యవసాయంలో వస్తున్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడు దోకేబాజ్ పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు ఏమయ్యా రాహుల్ గాంధీ, నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్, ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పజెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు తోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాళ్ళ ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితి ఉన్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్ల రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గు అనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం?